మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు ఇరాన్ ఒక పీడకలగా మారింది. యుద్ధం అంటే కేవలం తుపాకులు, క్షిపణుల మోత మాత్రమే కాదు, అది ఒక భారీ ఆర్థిక సుడిగుండమని ఇరాన్ యుద్ధం నిరూపిస్తోంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ పోరు కేవలం 31 రోజుల్లోనే అమెరికా ఆర్థిక మూలాలను కుదిపేస్తోంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తుంటే అమెరికా తన అహంకారం కోసం ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లిస్తుందో అర్థమవుతోంది. యుద్ధంలో ఒక్కో సెకన్ అమెరికా ఆర్థిక భారమవుతోంది. సెకన్కు అమెరికా జేబులో నుంచి సుమారు 9.8 లక్షలు అంటే $10,300 ఖర్చయిపోతున్నాయి. ఒకరోజు సగటు లెక్క తీస్తే ఏకంగా $890 మిలియన్ అంటే సుమారు 8,455 కోట్లు గాలిలో కలిసిపోతున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి కేవలం 31 రోజుల్లోనే అగ్రరాజ్యం చేసిన ఖర్చు ఏకంగా $27.68 బిలియన్. మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకుంటే దాదాపు 2,70,000 కోట్లు. ఒక చిన్న దేశంపై ఆధిపత్యం కోసం అమెరికా తన ఖజానాను ఏ విధంగా తగలేస్తోందో ఈ లెక్కలే సాక్ష్యం. ఈ యుద్ధంలో అమెరికా ఉపయోగిస్తున్న ఆయుధాల ఖరీదు వింటే మతిపోవాల్సిందే. ప్రతిరోజు కేవలం క్షిపణులు, బాంబుల కోసమే $320 మిలియన్ అంటే సుమారు 3,040 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో టోమహాక్ క్రూయిజ్ క్షిపణి విలువ కోట్లలో ఉంటుంది. ఇరాన్ భూభాగంలోని లక్ష్యాలను ఛేదించేందుకు వాడుతున్న JDAM బాంబులు అమెరికా బడ్జెట్ను కరిగించేస్తున్నాయి. దీనికి తోడు వైమానిక కార్యకలాపాల కోసం రోజుకు $245 మిలియన్, నౌకాదళం కోసం $155 మిలియన్ ఖర్చవుతున్నాయి. ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికి వాడుతున్న థాడ్, పేట్రియాట్ వంటి రక్షణ వ్యవస్థల నిర్వహణే అమెరికాకు తలనొప్పిగా మారింది. పెరుగుతున్న ఈ ఆర్థిక భారాన్ని చూసి వైట్ హౌస్ వర్గాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అందుకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాత వ్యూహానికి పదును పెడుతున్నారు. 1990 గల్ఫ్ యుద్ధ సమయంలో మిత్రదేశాల నుంచి ఆర్థిక సహకారం పొందినట్లే ఇప్పుడు కూడా అరబ్ దేశాలు ఈ యుద్ధ ఖర్చులో వాటా పంచుకోవాలని ఆయన యోచిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై చాలా సీరియస్గా ఉన్నారు. త్వరలోనే అరబ్ దేశాలకు బిల్లు పంపే అవకాశం ఉంది అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తాజాగా ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే గతంలో లాగా మిత్ర దేశాలు అమెరికాకు సహకరిస్తాయా లేక ఏకపక్ష యుద్ధమని తప్పుకుంటాయా అన్నది వేచి చూడాలి. ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలకు సంబంధమే లేదు. ఇజ్రాయెల్ పంతం, ట్రంప్ తెలివి తక్కువతనంతో ఈ యుద్ధం మొదలైందనే చెప్పుకోవాలి. ఈ వార్ వల్ల గల్ఫ్ దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రధాన ఆదాయ వనరు టూరిజం పూర్తిగా పడిపోవడంతో పాటు బంగారు బాతుగుడ్డు లాంటి ఆయిల్ ఫ్యాక్టరీలపైన దాడులు జరుగుతున్నాయి. దీంతో గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంపై పునరాలోచనలో పడ్డాయి. మరోవైపు ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తే తప్ప చర్చల ప్రసక్తే లేదని తెగేసి చెప్తోంది. అంతేకాక మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో నిరంతరం దాడులు చేస్తూ అమెరికాకు ఊపిరాడకుండా చేస్తోంది. ఒకవైపు ఖజానా ఖాళీ అవుతూ ఉండడం, మరోవైపు సైనికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారడంతో అమెరికా ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా తయారైంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అది కేవలం ఇరాన్ నాశనానికే కాదు, అమెరికా ఆర్థిక పతనానికి కూడా పునాది వేసేలా కనిపిస్తోంది.